ఆఖరికి రాజీనామా చేస్తాము అని లెటర్ కూడా ఇచ్చారు. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు చంద్రబాబు గారు? ఈరోజు బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది అంటే దానికి కారణం ఆంధ్ర రాష్ట్ర ఎంపీలు ఇస్తున్న మద్దతు. అంటే తెలుగుదేశం పార్టీ అయితేనేమి, జనసేన అయితేనేమి, అన్అఫీషియల్గా వైసీపీ అయితేనేమి, ఇలా అందరూ బీజేపీని ఎత్తి పట్టుకున్నారు. ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే దానికి కారణం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికైన ఈ ఎంపీలే. ఆఖరికి మొన్న రాజ్యసభలో కూడా చూసాం, ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్ ఎన్నికయ్యాడు అంటే దానికి కారణం కూడా ఆంధ్ర రాష్ట్ర ఎంపీలందరూ. అంటే కలిసికట్టుగా ఉన్నారు వీళ్ళందరూ. బీజేపీని ఎత్తి పట్టుకునే విషయంలో, బీజేపీకి మద్దతు ఇచ్చే విషయంలో ఆంధ్ర రాష్ట్రానికి చెందిన 25 మంది లోక్సభ ఎంపీలు, 11 మంది రాజ్యసభ ఎంపీలు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అందరూ బీజేపీతో కూటమే కట్టారు. ఇది వాస్తవం. కానీ స్వార్థ రాజకీయాల కోసం కూటమి కడుతున్నారు. కానీ ఎందుకు విశాఖపట్నం స్టీల్ కోసం ఐక్యమత్యంగా ఎందుకు నిలబడటం లేదు? ప్రత్యేక హోదా కోసం ఐక్యమత్యంగా ఎందుకు నిలబడటం లేదు? పోలవరం ఎత్తు తగ్గిస్తున్నామని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో చెప్తే ఒక్క ఆంధ్రప్రదేశ్ చెందిన, ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఒక్క ఎంపీ కూడా మాట్లాడలేదు. ఎందుకని? ఈ ఎంపీలంతా నిలబడితేనే ఏదైనా సాధించుకోగలం. ప్రజాస్వామ్యంలో చట్టసభలకి ఒక విలువ ఉంది. ఉన్న నాయకులకు చట్టసభలకు వెళ్ళడమే మానేస్తే ఇక చట్టసభలకు వాళ్ళకి ఎన్నికై ఏమి లాభం ఉంది? చట్టసభలకు వెళ్ళాలి, ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో కొట్లాడాలి, మన రాష్ట్రానికి రావాల్సిన మేలును సాధించుకోవాలి. ఈరోజు విశాఖపట్నం స్టీల్కు సంబంధించి ఇందాక అన్నగారు చెప్పినట్టు ఆ భూముల విలువ దాదాపు 20,000 ఎకరాల భూమి ఉంది. ఆ భూముల విలువ 4 లక్షల కోట్లు లేదా 5 లక్షల కోట్లు విలువ చేస్తుంది. అందుకోసమే మోడీ గారు ఆపరేషన్ సైలెంట్ కిల్లింగ్ అనేది మొదలుపెట్టారు విశాఖపట్నం స్టీల్ మీద. మొత్తం అంతా కుట్రలో భాగమే. ఒక్కొక్క విషయంలోనూ విశాఖపట్నం స్టీల్కు సంబంధించి రా మెటీరియల్ అయితేనేమి, క్యాప్టివ్ మైన్స్ ఇవ్వకపోవడం అయితేనేమి, ట్రాన్స్పోర్ట్ లాజిస్టిక్స్ అయితేనేమి, ఎన్ఎండిసి ఐఎన్ఓర్ అయినా సరే, బొగ్గైనా సరే, ఎలక్ట్రిసిటీ అయినా సరే, గంగవరం పోర్ట్ ఇచ్చేయడం అయినా సరే, ఇలా అన్ని విషయాలలో ఉన్న ప్రభుత్వాలన్నీ కుట్రతో విశాఖపట్నం స్టీల్ని ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చాయి. కొన ఊపిరితో ఉంది. ఇప్పటికీ కూడా 2021లో డిపం, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ వాళ్ళు చాలా స్పష్టంగా 100% డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, ఇది మా నిర్ణయము అని చెప్పిన తర్వాత కూడా ఈ ఎంపీలలో ఏ ఒక్కరూ కూడా పార్లమెంటులో ఉద్యమించలేదు. మొన్న ఈ సంవత్సరము కూడా ఆ డిసిషన్ నిలబడుతుంది, ఆ డిసిషన్లో ఏ మార్పు లేదు అని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో చెప్పినా కూడా ఏ చలనము లేదు. మరి ఏదైనా ఎలా సాధించుకోగలం? ఎన్నికైన నాయకులకు ఉండాలి. మేము ఎందుకు ఎన్నికయ్యాం, మమ్మల్ని ఎవరు ఎంపిక చేశారు, మేము ఎందుకున్నాం ఇక్కడ అని చిత్తశుద్ధితో వాళ్ళు పని చేయకపోతే ప్రజలు మాత్రం ఏం చేయగలరు? ఇప్పటికీ ప్రత్యేక హోదా వచ్చునుంటే మన రాష్ట్రం ఎక్కడో ఉండు. కానీ అధికారంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం బీజేపీ పార్టీకి లొంగిపోయారు. ఇప్పుడు ఈ స్థితి. కనీసం ఒక రాజధాని ఉందా అంటే అది కూడా లేని పరిస్థితి. మరి ఎలా బ్రతకాలి? మన బిడ్డలకు ఉద్యోగాలు ఎలా రావాలి? అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదన చేస్తుంది, ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో వివిధ పార్టీలకు చెందిన అందరూ ఎంపీలు కూడా విశాఖ స్టీల్ కోసం ఉద్యమం చేయాలి. ఇది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఏ పార్టీ అయినా సరే, తెలుగుదేశం అయినా సరే, జనసేన అయినా సరే, వైసీపీ